హాయ్ అండి, వెల్కమ్ టు గర్మిలా సిల్క్స్. గర్మిలా సిల్క్ ఫ్యామిలీ మెంబర్స్లో కస్టమర్తో పాటు ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక వీవరు కనెక్ట్ అయ్యాడండి. జగదీష్ పేరు చెప్పమన్నాడు. పేరు చెప్పి ఏజ్ 30-35 ఉంటాయి అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు వ్యూ చేశాడు, మధ్యలో 10 years వదిలేశాడు. నా ఫోర్స్తో వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకుంటూ సగం మనోడు చేస్తే సగం వాళ్ళ నాన్న చేయడం, వాళ్ళ మదర్ క్లూ చేయడం చేసింది. ఒక చీర మొత్తం కూడా జగదీష్ చేతుల మీదుగా చీర రెడీ అయిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అన్న పని మర్చిపోలేదన్న అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒక్కసారి మన చేతికి పని వస్తే మర్చిపోవడం ఉండదు. మనం బద్దకిస్తాం తప్పితే చేతిలో ఉన్న విద్య ఎప్పుడు పోదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విద్య నేర్చుకుంటే ఫ్యూచర్ చాలా బాగుందండి. స్టడీసే కాదు, నేనేమంటున్నా అంటే ఏ వృత్తి వాళ్ళ ఆ వృత్తి. వ్యవసాయం కూడా వదిలేసి మనం ఏదో యుఎస్ అందరూ బీటెక్లు ఎంటెక్లు ఎందుకండి, ఎవరి పని వాళ్ళు చేయండి, హ్యాపీగా ఉంటుంది. నీకేమో నువ్వు బిజినెస్ చేస్తూ నువ్వు చెప్తావు అనుకోవచ్చు. నాకు కూడా ఈ ఫీల్డ్ ఏం వర్క్ రాదు, ఏదో వచ్చినట్టు కాదండి. నేను 21 years కష్టపడ్డాను. దారం దగ్గర నుంచి, నూలు దగ్గర నుంచి, కలర్ దగ్గర నుంచి, కాంబినేషన్ దగ్గర నుంచి, జరీ దగ్గర నుంచి తెలుసుకుంటూ వచ్చాను. స్టడీ ఉంటేనే కదండి లైఫ్. స్టడీ లేకపోయినా మన చేతిలో విద్య ఉందంటే ఎక్కడికి వెళ్ళినా జయించవచ్చు, అవునా కాదా? ఈ సంవత్సరం అందులో పరాభవనామ సంవత్సరం, కానీ మనందరికీ జయం కలగాలి. ఎందుకంటే సంవత్సరం పేరు అది ఉంటే మనకి ఎందుకండి, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే మనకు 100% జరిగిద్ది. ఇంకా స్టోరీలోకి కాకుండా ఐటెంలోకి వెళ్తే, గద్వాల్లో అంటే గర్మిల్లా అంటే గద్వాలు ఎప్పుడు తెలుసు కదా. ఈ వీక్ వచ్చిన కలెక్షన్స్ అనమాట. దేనికి అదే హైలైట్. తండ్రి కొడుకులు ఎక్కడ విన్నాను సర్పంచ్లుగా పోటీ చేశారు, ఒకరి మీద ఒకళ్ళు బయటికి వెళ్ళకుండా. మీ ఇంట్లోనే ఉంటుందిగా చేయరు అనుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే డిజైన్ ఎవరికి వాళ్ళు, సార్ నా చీర బాగుందా, మా అబ్బాయి చీర బాగుందా అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా ఫాదరే అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసిన వర్క్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లానే ఉంటుంది. లేదు మీ వీడియోని మీ చేసిందే బాగుందని అంటే, మా అబ్బాయిది కూడా బాగుందని చెప్పని. అబ్బాయి మటుకు ఒప్పుకోవట్లా. ఎవరి చీర బాగుందో మీరు చెప్పండి అంటే, మనకు అలా టర్నింగ్ బార్డర్ వచ్చి బాగుందా, ఈ టర్నింగ్ బార్డర్లో ఇలా మీనా బాగుందా. ఇది ఫాదర్ అండ్ సన్ చేశారండి. జగదీష్ హ్యాపీయా? పేరు చెప్పన్నావు కదా. మన వాళ్ళు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి మేడం. ఒకసారి జగదీష్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇన్స్టాలో యూట్యూబ్లో అయినా కొత్తగా వచ్చాడు, చక్కగా మళ్ళీ హ్యాండ్లూమ్ మొదలు పెడుతున్నారు కాబట్టి వ్యూవర్లు కరువైపోతున్నారండి, రావట్లేదు. నా ఫోర్స్ మీద మన సబ్స్క్రైబర్లు అందరూ చాలామంది హ్యాండ్లూమ్ శారీస్ లవ్ చేస్తున్నారు బాబు. చాలా డిమాండ్ ఉంటుంది. నువ్వు వచ్చి హ్యాపీగా చేసుకోమంటే వచ్చారండి. ఇవన్నీ కూడా చీరలు చెప్పకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో టర్నింగ్లో. అంతే, టర్నింగ్ బార్డరు పింక్. ఈ పింక్ ఓపెన్ బార్డర్లో నాగశ్రీ గారు ఒక ఓపెనింగ్ ఇచ్చామండి. అప్పటి నుంచి పింక్ గద్వాల్లో ఎంత హైలైట్ అవుతుందంటే, ఇక్కడ మీరు చూసారంటే చూడండి, పల్లకిలో పెళ్లి కూతురులాగా చక్కగా మనకి కంచిపట్లో వస్తుంటాయి. కానీ గద్వాల్లో ఎంత నీట్గా చూడండి. బార్డర్ కూడా చూసారంటే టర్నింగ్ బార్డరు, మీనా వర్క్ వచ్చి ఎడ్జిలా కాంట్రాస్ట్. ఇవన్నీ కూడా 20,000లో వస్తున్నాయి. ఇవన్నీ కూడా 19,000లో వస్తాయి. గమ్లెస్ ఒక 2-3 కస్టమర్లు వస్తున్నారండి. ఎప్పుడో 4-5 years బ్యాక్ కరోనా ముందు తీసుకున్నానంట. 10,000కే తీసుకున్నాం, గ్రాండ్గా పుట్టా ఉంది, నువ్వు ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నావు అని చెప్పి అన్నారు. నేను ఎక్కువ వేసుకుంటున్నాను అని నన్ను పొరపాటు పడ్డానా, పెద్దవాళ్ళు కదా అబద్ధం చెప్పరు కదా అనుకుంటే, వీవర్ దగ్గరికి వెళ్ళడితే నువ్వు ఈ మధ్యకాలంలో చీరలు కొన్నావా అంటున్నారు. ఏంటన్నా అంటే, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం కేజీ 3,000 ఉంది, ఇవాళ 7,500 పెడుతుంటే రావట్లే. కూలి రేట్లు పెరిగినాయి. అంతకుముందు చీరకి 2,200 ఇచ్చేవాళ్ళు నన్ను వ్యూ చేసినందుకు. ఇక్కడ ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. ఇది గమ్లెస్కి 30 kg యార్న్ పడుతుంది. అంటే వెప్ట్ కానీ వార్పు కానీ వాళ్ళ కేజీ వచ్చేసరికి 8,000 రూపాయలు లెక్క పెట్టండి. 1 kg ప్యూర్ ప్రాసెస్ చేస్తే 730 నుంచి 750 గ్రాముల మధ్యలో వస్తుంది. చీర కూలేంటి, జరీ వార్పు ఏంటి, నేత ఏంటి, ఇవన్నీ మీకు సంబంధం లేదు. మరి నా లాభం ఏంటి, వేవర్ లాభం ఏంటి, అన్నీ మీ మీదకి వస్తాయి. ఓపెన్ చెబుతున్నాయి. ఎవరైనా చెబుతారా? ఇంత టర్నింగ్ ఉంది, 40,000 30% ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తారు. అసలు రేట్ ఎందుకు వచ్చింది రేటు అని చెప్పరు. ఇందులో చక్కగా మనకి కేజీ పట్టు ఉంది, టర్నింగ్ ఉంది, జరీ కూడా 2G ఉంది. 2G అంటే 2 గ్రామ్ జరీయో కాదండో. ఇవాళ గ్రామ్ రేట్ 15,000 ఉంది. మామూలుగా ఏదైనా వస్తువు చేస్తే 10% తీసుకుంటారు. అన్ని వివరంగా చెప్తున్నా. అదే జరీ పోగు తీయాలంటే 30% వేస్టేజ్ అవుతుంది. 1 గ్రామ్కి 30% అంటే 15,000కి 30% కొట్టండి, 4,500 అంటే 19,500 1 గ్రాము కోన్ వస్తుంది అనమాట. దాన్ని చీరలో చేయాలంటే ఎలా అయింది? 20,000 చీరకి 2G జరీ వస్తే ఇలా
ప్రైస్ ఓపెన్గా చెప్తున్నా, ప్రైస్ చూసుకొని రండి చక్కగా. ఎందుకు ఇస్తున్నానో కూడా చెప్తున్నాను, ప్రైస్ ఎక్కువ కాదండి, క్వాలిటీ ఉంటే ప్రైస్ ఉంటుంది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్, పెద్ద బార్డర్స్, నీట్గా ఉంటాయి. ఇవేమీ చూడకుండా ఏదో ఒక చీర 2 చీరలు కొన్ని ఎవరితోనో కంపేర్ చేసుకోండి. ఇన్స్టాలో ఓపెన్గా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే నాకన్నా ప్రైస్ తక్కువ ఉంటే హ్యాపీగా బుక్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తున్నా. ఇవన్నీ కూడా గమ్లెస్ శారీసు, చక్కగా మంచి జరిగితే వాడిని 100 కౌంట్ శారీసు చెక్ చేసుకొని తీసుకోండి. లేదు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు చీర వెయిట్ చూడండి ఎంత బాగుందంటే, ప్యూర్లో ప్రీమియం క్వాలిటీ గమ్లెస్ అట్టల్లా ఉంటాయండి పట్టు చీరలు. ఈ కలర్ చూడండి, మంచి బేజ్కి బ్లూ కలరు, అందులో కూడా మనకి మంచి ఇంక్ బ్లూ షేడ్. ఎక్కడ వస్తున్నాయండి ఇలాంటి షేడ్స్? వేవర్ దగ్గర తిరుగుతుంటే ఈ ఎండలో మీరు నమ్మరండి. ట్యాన్ సంగతి నాకు అది గ్రామర్ గురించి నాకు పెద్ద లెక్కలేలే, కానీ డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తుంటే అన్నీ పట్టించుకోం. చీరలు దొరకట్లేదండి, ఎండలో తిరుగుతున్నా కూడా. తాగి నీళ్ళు వాటర్ అండి బాబు, వాటర్ పొట్ట పెరుగుతుంది కానీ చీరలు దొరకట్లేదు. అంతకుముందు 5-6 చీరలు వేసేవాళ్ళు, ఇప్పుడు 2 చేసేపాటికి మనదాకేమో షెడ్లో పని చేయలేకపోతున్నాం, దోమలు కొడుతున్నాయి అన్నారు. ఇప్పుడేమో సమ్మర్ వస్తుంది, ఫ్యాన్లు తిరగట్లే, కరెంట్ ఉండలేదు అంటున్నారు. ఎప్పుడు ఏదో సీజన్కి రేపు వర్షాకాలం వస్తే ఏం చెప్తారు, వర్షం పడుతుందని చెప్పి అంటారు. చీరలు ఇంకెప్పుడు చేస్తారు? వారానికి చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తే వారానికి ఒక చీర రావచ్చు, కానీ 10 రోజులకు ఒక చీర వస్తుంది. చూడండి కాంబినేషన్స్. ఇవన్నీ కూడా వీవర్ల దగ్గరికి వెళ్తే తెలుస్తుందండి. ఏదో షోరూంలో ఉండి ఫోన్లో ఆర్డర్లు పెడితే ఏం తెలియదు, వీవర్ల కష్టాలు అంతకన్నా తెలియదు. ఈ చీరకండి వీవర్ నాకు 4200 కూల్ చెప్పాడు. నా మార్జిన్ తగ్గించుకుంటాను, టర్నింగ్ బాగా చేసామని చెప్పని 4500 ఇచ్చానండి. ఎందుకంటే ఈ బార్డర్లో బెనారసీ స్టైల్ జామ్దాని రావడం చాలా రేర్ అనమాట. ఇంత మీకు డీప్గా డెప్త్గా మీకు అర్థమైన వాళ్ళకి అర్థమైతే తప్పితే, ఎందుకంటే మీరు చూసారంటే డిజైను ఆ జింక కానీ ఆ పికాక్ కానీ అంత చిన్న డిజైన్లో అలా సెట్ చేయడం చాలా కష్టం అండి. పళ్ళు కూడా చూసామంటే రెగ్యులర్గా కడ్డీ పళ్ళు కాకుండా ఇలా ఇచ్చారు. ఈ పళ్ళు టన్ తిప్పడానికి టైం పడుతుంది. ఇవన్నీ ఏమీ తెలీదు, ఏముంది బార్డర్ బుట్టానే కదా అనుకుంటారు. బుట్ట కూడా ఏదో రెగ్యులర్ బుట్ట కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి కింద నేల అనుకోవాలి, నేల మీద ఏనుగు ఉంది అంటే డౌన్ పార్ట్కి వచ్చండి ఎంత నీట్గా ఇచ్చాడు. మనకి జ్యువెలరీలో నక్షి వర్క్ ఎంత అయితే నీట్గా డెప్త్ ఉందో అలా ఉంది. మీకు గద్వాల్లో కావాలంటే ఏ ప్రైజ్లోనో మన దగ్గర శారీస్ ఉంటాయండి. క్వాలిటీ గురించి అయితే నో డౌట్, మీరు ఎవ్వరు ఎక్కడికైనా బుక్ చేసుకోండి. హ్యాండ్లూమ్ టెస్ట్ చేయించుకుంటారా, సిల్క్ మార్క్ టెస్ట్ చేయించుకుంటారా, ఏదైనా చేయించుకోండి. హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూము ఎవరితో అయినా చెక్ చేసుకోండి. మన ప్రైస్కి మనం తీసుకునే ప్రైస్కి వర్త్ కదా కూడా చెక్ చేసుకోండి. ఒకరు వేరే షోరూమ్కి పంపించుకోండి. నిజంగా వాళ్ళకి హ్యాండ్లూమ్ తెలిస్తే ఆ అబ్బాయి తక్కువకి ఇస్తున్నారని చెప్తారు. లేదు పవర్లూమ్ మెయింటైన్ చేస్తున్నారు, మిక్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇంక వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవాలనుకుంటే అంతెందుకు అంటారు. పోనీ చెప్పిన వాళ్ళు ఏమైనా ఇస్తారా అంటే వాళ్ళ దగ్గర పొరపాటున హ్యాండ్లూమ్ ఉండదు. ఉన్న 5 చీరలు 10 చీరలు ఉంటాయి, మన దగ్గరికి వస్తే 600 చీరలు ఉంటాయి. కాబట్టి గద్వాలు కావాలంటే గర్మిల్లోకి వచ్చేయండి, గర్మిల్లో కావాలంటే గద్వాలు రండి. థ్యాంక్ యూ ఫర్ జగదీష్కి మటుకి కామెంట్ చేయండి. వీడియో చూస్తుందంట ప్రతిరోజు, ప్రైజ్లు కూడా చెప్పేస్తున్నాడు. జగదీష్ నీ చీర నేను 20,600కి అమ్ముతున్నా, నేను ఎంత లాభం తింటున్నాను నీకు అర్థమైంది కదా. నాకు ఇంకా స్టాఫ్ ఉన్నారు, లైట్స్ ఉన్నాయి, జిఎస్టీ కట్టాలి, షోరూమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది ఎంతవరకు మిగిలితే అంతవరకు మీకే ఇస్తున్నాను అబ్బా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటా, కస్టమర్లకు మంచి క్వాలిటీ ఇవ్వచ్చు. అది వేవర్లకే సపోర్ట్ చేస్తాను నేను, అలానే కస్టమర్ని మోసం చేయను. కుదిరినంత వరకు నా మార్జిన్ తగ్గించుకొని ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గద్వాలు కావాలంటే మటుకి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.